కొందరికి బేసిక్‌గానే నాకు ఇంట్లో ఉంటే చేతులు ఖాళీగా ఉండవనమాట. అది మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్‌తో స్పెషల్‌గా హస్బెండ్ కోసం అయితే మ్యాంగో సాగో చేద్దామని డిసైడ్ అయ్యాను ఇవాళ. ఛీ! నీ అమ్మ ఏం టార్చర్ అది. అయినా ఇన్‌స్టాలో ఏదైనా ట్రెండ్ స్టార్ట్ అయితే చాలు, ఆ ట్రెండ్ స్టార్ట్ అయ్యి, మళ్ళీ వైరల్ అయ్యి, అది అయిపోయిన తర్వాత మనం ట్రై చేయడం నాకున్న స్పెషాలిటీ అనమాట. అదేంటో తెలీదు. అందరూ ట్రై చేసి మర్చిపోయిన తర్వాత ఎప్పుడు తర్వాత ట్రై చేస్తుంటాను. ఆ థాట్ ప్రాసెస్‌లోనే ఇవాళ ఈ మ్యాంగో సాగో చేద్దామని డిసైడ్ అయ్యా. సో, దీనికోసం అయితే మనం ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ సాబుదానాని వాటర్‌లో అయితే నానబెట్టాలనమాట. సో, బాగా నానితే ఈజీగా కుక్ అవుతుంది కాబట్టి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. అండ్ ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసి స్టవ్ పైన పెట్టుకొని కొద్దిసేపు ఒక 10-15 మినిట్స్ అలా ఉడకనివ్వండి. సో, మెత్తగా జెల్లీ జెల్లీ అయిపోతుంది కదా! అంతసేపు ఉడికితే చాలనమాట. ఇంకా ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. అండ్ దీనికోసం మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మ్యాంగోస్. నేనైతే ఒక 2 మంచిగా పండు మక్కిన మామిడి పండ్లయితే తీసుకున్నాను. అండ్ మీ ఇష్టం, మీకు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మ్యాంగోస్ అయితే తీసుకొని, నేను చేసుకునే క్వాంటిటీకి నాకైతే 2 మ్యాంగోస్ సరిపోతాయి అనిపించింది. సో, నేను 2 మామిడి పండ్లను అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా దీనికోసం ముందుగానే సబ్జా సీడ్స్ అయితే నానబెట్టి పెట్టుకోవాలి. సబ్జా సీడ్స్ తెలిసిందే కదా, ఒక 5-10 మినిట్స్ నానితే సరిపోతుంది. అండ్ ఇంకా మన సాబుదానా అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దీన్నైతే కాసేపు చల్లారనివ్వాలనమాట. మొత్తం చల్లారిన తర్వాతే దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే కలపాలి. సో, దీన్నైతే కాసేపు అలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే దీనికోసం ఇందాక పక్కన పెట్టుకున్న మామిడి పళ్ళు ఉన్నాయి కదా, ఆ మామిడి పళ్ళనైతే పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇంకొన్ని చిన్న పీసెస్ ఏమో లాస్ట్‌కి పైన గార్నిష్ లాగా వేసుకోవడానికి అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కొంచెం పల్ప్ ఉంది కదా, ఆ పల్ప్‌నైతే మిక్సీలో వేసుకొని ఒక థిక్ కన్సిస్టెన్సీ పేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడనే నేను షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను షుగర్ చాలా లిటిల్ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నాను. అండ్ మీకు కావాలనుకుంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం షుగర్ ఎక్కువగానే వేసుకోవచ్చు. నేనైతే చాలా తక్కువ వేసాను. అండ్ నేను ఇందులో వాటర్ కూడా యాడ్ చేయలేదు. చూసారు కదా ఎంత థిక్ పేస్ట్ లాగా వచ్చిందో మ్యాంగో ప్యూరీ అయితే. అసలు చూస్తుంటేనే స్పూన్‌తో నాకైతే అలా తినేయాలనిపించింది. అంత బాగుందనమాట చూడ్డానికైతే ఇది. అందరూ ఏమి అనుకోకపోతే నేను ఒకే ఒక్కసారి నాకుతా. ఇప్పుడు అసలు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె గాని, బౌల్ గాని తీసుకొని దాంట్లో ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్. ఆ పెరుగు కూడా మంచిగా కన్సిస్టెన్సీ థిక్‌గా అయ్యేటట్టు ఇలా విస్కర్‌తోని కలుపుకోవాలన్నమాట బాగా. అలా ఒక 2 మినిట్స్ బాగా కలిపిన తర్వాత నాకైతే కొంచెం కన్సిస్టెన్సీ మారింది. సో, ఇలా కొంచెం ఈ థిక్ పేస్ట్ లాగా వచ్చిన తర్వాత మనమైతే మిగతా ప్రాసెస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ దీంట్లోకైతే మనం ఇందాక చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ ఉంది కదా, దాన్నైతే యాడ్ చేయాలి. చూసారు కదా, ఈ మామిడి పండు గుజ్జును మొత్తం పెరుగులో యాడ్ చేయాలి. నెక్స్ట్ దీన్ని కూడా మంచిగా విస్కర్‌తో కలుపుకోవాలన్నమాట. ఇలా ఒక 3-4 మినిట్స్ బాగా కలిపిన తర్వాత పెరుగు, మ్యాంగో ప్యూరీ మొత్తం 2 మంచిగా బ్లెండ్ అయిపోతాయన్నమాట. ఇలా బ్లెండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందాక చల్లారబెట్టుకున్నాం కదా సాబుదానాలని ఉడకబెట్టుకొని, అవైతే తీసుకొచ్చి ఇందులో కలపాలి. సో, మనం సాబుదానా కలుపుకునేటప్పుడు మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని కలుపుకోవాలన్నమాట. నేనైతే మొత్తం ఉడకబెట్టింది మొత్తం కలపలేదు. అందులో సగం మాత్రమే కలిపాను. నాకు అదే చాలా ఎక్కువ అయినట్టు అనిపించిందనమాట. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం అందులో మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఇందాక నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, సబ్జా గింజలు అయితే చాలా త్వరగా నానిపోతాయి. 5-10 మినిట్స్ చాలు వాటికి. సో, వీటినైతే ఇందులో కలుపుకోవాలి. నేనైతే సబ్జా గింజల్ని ఒక 1 వీక్‌కి సరిపడా ముందే నానబెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. సో, నా దగ్గర ఇన్ని ఉన్నాయి. ఇన్ని వేయమని అయితే నేను చెప్పట్లేదు. జస్ట్ అందులో నుంచి కొన్ని తీసుకొని వేసుకోండి, మనకి ఎంత కావాలంటే అంత. సో, ఇవి కూడా బాగా కలిపేసుకుంటే మన మ్యాంగో సాగు అయితే రెడీ అయిపోయినట్టే. అబ్బే కొట్టే వివరం లేదంట జీజీ, మీ బదిలీ చెప్తారు. మీరు ఇందులో కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయలేదు. అండ్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, బట్ మ్యాంగో ఫ్లేవరే చాలా హెవీగా ఉంది కాబట్టి నేను ఇలాచీ పౌడర్ అయితే వేయలేదు. చూసారు కదా, చూడ్డానికైతే అసలు ఎంత బాగుందో. ఇంకా ఫైనల్గా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, అవైతే ఫైనల్గా దానిపైన ఇలా వేసేసుకోవాలి, కలిపేసుకొని తినాలన్నమాట. నాకు ఇలాంటివి చేయడం అంటే నిజంగా చాలా ఇంట్రెస్ట్. ఏదైనా కొత్తవి కనిపిస్తే చాలు, అవి చెయ్యకుండా మాత్రం అస్సలు ఊరుకోను. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఎప్పుడైనా సరే ఏదైనా కొత్త రెసిపీ ట్రై చేసినప్పుడు ఫస్ట్ మా వారి మీద ట్రై చేస్తా. ఎందుకంటే నేను మా వారికి ఇచ్చే ప్రియారిటీ అలాంటిదన్నమాట.
అసలే ఎండాకాలం ఇంకా ఈ వేడికి అసలు రెసిపీస్ చేయడమే ఎక్కువ అంటుంటే మా వారు మాత్రం అసలు ఎందులో చూసి చేసావు, ఎక్కడ చూసావు, నాకు ఆ వీడియో చూపి అని అడుగుతున్నాడు. నేను తీరా ఆ వీడియో చూపించిన తర్వాత ఇందులో పాలు పోయడం మర్చిపోయానని తెలిసింది. ఇంకా అంతే, అక్కడి నుంచి ఎక్కిరించడం స్టార్ట్ చేస్తూనే ఉన్నాడనమాట. మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. వీడియోలో పడి నువ్వు అసలు రెసిపీలో ఉన్న ఇంగ్రీడియంట్స్ మర్చిపోతే ఎలా అని చెప్పారు. సో ఇంకా వెంటనే వెళ్ళి పాలు కూడా యాడ్ చేశాను. పాలు యాడ్ చేసిన తర్వాత కొంచెం టెక్స్చర్ అయితే కొంచెం లూజ్ అనిపించింది. అండ్ నేనైతే కొన్ని పాలు యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం స్వీట్నెస్ తక్కువ అనిపించి కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇంకా తర్వాత టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది కొన్ని పాలు యాడ్ చేసిన తర్వాత. అండ్ షుగర్ వచ్చేసి మంచిగా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంది, లేదంటే కొంచెం సప్పగా అనిపిస్తుంది అనమాట. అండ్ నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. ఇంక ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. టేస్ట్ విషయానికైతే ఇంకా నేను చెప్పనవసరం లేదు. బట్ ఇది మాత్రం చేసుకున్న రోజే తినాలి. నెక్స్ట్ డే తింటే మాత్రం కొంచెం పుల్లగా అనిపిస్తుంది ఆ మ్యాంగో వల్ల. సో చేసుకున్న రోజే తినండి. ఇంకా మా వారైతే పక్క నుంచి ఎక్కిరిస్తూనే ఉన్నాడు. ఇంతసేపు కష్టపడి చేసి ఏదో ఒకటి మర్చిపోయావు కదా అని ఎక్కిరిస్తూనే ఉన్నాడు అనమాట. నాకు శాలువా కప్పాల్సింది పోయి, నన్ను పోడాల్సింది పోయి, ఏంది మాటలు? శాలువా కప్పాల్సింది పోయి, పోడాల్సింది పోయి, నాకు అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. తర్వాత అన్నీ కరెక్ట్గా యాడ్ చేసుకున్నాక టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ పాలు, పెరుగు ఇవన్నీ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ నా వీడియో చూసి మాత్రం అసలు ట్రై చేయకండి. ఇలాంటి ఫన్నీ వ్లాగ్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా, బాయ్. నాది అరే